యాక్చువల్గా నేను ఆ జాబ్ అంత మంచి జాబ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ ఎఫర్ట్ చేయలేకపోయామండి. మనకు వచ్చే శాలరీస్ కానీ తినాలనిపించాలన్న కొన్ని ఐటమ్స్కి మనకున్న సిచ్యువేషన్స్కి చాలా అంటే స్ట్రగుల్ అయ్యేవాళ్ళం కొన్ని. అరే మనం రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా భయం అనిపించేది ఆ మెనూ చూస్తే, ఆ ప్రైజెస్ చూస్తే. నాకు అలాంటప్పుడు అరే మనం ఎలాగో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాం కదా, పెడితే అంత హ్యూజ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి ఎలాగో ఒక బెస్ట్ వీడియో అవుతుంది, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, అట్ ది సేమ్ టైం పిల్లలు కడుపు నిండా పెట్టినట్టు ఉంటుంది కదా అని దీన్ని ఇలా మోల్డ్ చేసుకున్నామండి. యాక్చువల్లీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్లే నవాబ్స్ కిచెన్ స్టార్ట్ అయింది. ఓకే, అదండి. యాక్చువల్గా మీరు మీడియాలోనే ఉన్నారు కదా? అవునండి, ఈటీవీలో చేశారు ఫస్ట్ ఈటీవీలో చేశాను. ఏం చేశారు ఈటీవీలో? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా చేశాను. మంచి జాబ్ కదా ఈటీవీ అంటేనే. అవునండి. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, శాలరీ హైక్స్ వస్తాయని ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ జంప్ అవుతా ఉంటాం. మారొచ్చు అట్లా? మేమేంటో ఈటీవీ నుంచి ఒక ఛానల్లోనే ఉన్నా. ఎవరన్నా హైక్ ఇస్తారంటే నా డబ్బులు ఎక్కువ కదండి. హైక్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నా పర్సనల్ నెంబర్ తెలుసు కదా అందరు సీఈఓ ఛానల్స్ కి. ఎంత ఇస్తారో చెప్పండి. హైక్ కోసం మారిపోయారా? అంత శాలరీ ఇచ్చే ఛానల్స్ లేవు మీకు ఇచ్చే. కాదు, హైక్ కోసం మారిపోయారు. నెక్స్ట్ ఏ ఛానల్ కి వచ్చారు? ఏబిఎన్ కి వచ్చారు, తెలుగు రాధాకృష్ణ గారి దగ్గరికి. అక్కడ బెస్ట్ ఎంప్లాయీగా ప్రూవ్ చేసుకున్నాను. రాధాకృష్ణ గారి చాలా గుడ్ విల్ కూడా ఉంది సార్ దగ్గర, చాలా ఇష్టపడతారు కూడా. ఓకే, సార్ బ్లెస్సింగ్స్ తీసుకొని నవాబ్స్ కిచెన్ స్టార్ట్ చేశాను. చెప్పారు ఆయనకి? చెప్పానండి. ఏమన్నారు? నువ్వేం చేసినా బ్లాస్ట్ చేస్తావు వెళ్ళన్నారు. అలాగే వచ్చింది.